చరిత్ర చదివే వాళ్ళు, 5% చరిత్ర సృష్టించే వాళ్ళు. మనం ఎందులో ఉందాం? ఇట్లాంటి వాళ్ళైతే కష్టం. చరిత్ర సృష్టించే వాళ్ళ దాంట్లో ఉండాలంటే సిన్సియర్గా, డిసిప్లైన్గా ఏది చెప్తే అది జాగ్రత్తగా విని అర్థం చేసుకొని దాన్ని పాటించిన వాళ్ళు మాత్రమే 5%లో ఉంటారు. 95% పీపుల్లో ఉండాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. రేపటి నుండి ఇంట్లో కూర్చోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మీకు బుక్కులు చదవడం వచ్చు, ఇక కొంచెం కొంచెం చదువు వస్తుంది కదా. మనందరికీ ఏం తెలుసు అంటే, ఇప్పుడు మీ అందరికీ ఏం తెలుసు? ఏం తెలుసు? వాట్ డూ యు నో? యు నో. నీవేం తెలుసు? నీకేం తెలుసు అంటే నీకు అదే తెలుసు. నీకేం తెలుసు? అదే తెలుసు. వాట్ డోంట్ యు నో? యు డోంట్ నో. నీకేం తెలియదు? అది తెలియదు. మనందరం ఏమనుకుంటామంటే నాకేం తెలుసో అది తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ నీకేం తెలియదో అది తెలియదు. అవునా కాదా? ఏం తెలుసు మీ అందరికీ? అన్నీ తెలుసు. ఏం తెలియదు? ఏం తెలియదో అది తెలియదు. ఇక నుండి నా తెలుసుకుందామా లేదా? సో గోల్ని రీచ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలా? డ్రీమ్, కలగా మార్చుకోవాలి. ఎలా? కలగా. కళలు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి పగటి కళ, ఇంకొకటి రాత్రి కళ. ఇప్పుడు మనకున్న కళలు ఏంటి? పగటిదా? సో పగటి కళలు నెరవేరుతాయా? పగటి కళలు నెరవేరు. మరి మనకున్నది పగటి కళనా రాత్రి కళనా? పోనీ రాత్రి కళలు నెరవేరుతాయా? నెరవేరాయి. పగటి కళలు నెరవేరాయి, రాత్రి కళలు నెరవేరాయి. మరి ఏ కళలు నెరవేరుతాయి? ప్రొద్దుట కళలా? పగలు రాత్రి 2 ఉంటుంది కదా. అంటే వర్షాకాలం కళలు, ఎండాకాలం కళలు, ఇట్లా ఏమైనా ఉందాయా ఫ్రెండ్స్? పగటి కళలు కాదు, రాత్రి కళలు కాదు. ఏదైతే కళ కంటున్నావో నిద్ర పట్టని కళ కనండి. ఏ కళ? నిద్ర పట్టని కళ. నీవేదైతే కళ కంటున్నావో ఆ కళ నెరవేరే వరకు నిద్రపోకూడదు. అట్లాంటి కళ కంటే ఖచ్చితంగా నీవు అనుకున్న లక్ష్యానికి చేరగలుగుతావు. ఇప్పుడు పగటి కళలు కంటారా రాత్రి కళలా? మాటలా చేతలా? చేతలు. ఇప్పుడు వచ్చే యూనిట్ టెస్ట్లో చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ సార్ యూనిట్ టెస్ట్? మండే, ట్యూస్డే ఉన్నాయి. సో ఆ మండే, ట్యూస్డేలో ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. నిద్ర పట్టని కళ ఎవరు కంటారో చూద్దాం. ఈ కళలు నెరవేరడానికి డిజైర్ కావాలి. డిజైర్ అంటే తపన, రైట్? కసి. కసితో పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఆ కసి మీలో ఉందా? ఉందా? ఉందా లేదా అనేది చూద్దాం. మీరు ఇంకొన్ని తీసేసుకోవాల్సినవి, కొన్ని రోజులు పక్కకు పెట్టాలా, కొన్ని పర్మనెంట్గా పక్కకు పెట్టాలా. పెడతారా? మాట ఇస్తారా నాకు? షూర్. మీరు చాలామందికి అలవాటు ఉంది ఓవర్ స్లీప్, అంటే అతి నిద్ర. అతి నిద్ర అనేది తక్కువ చేయాలి. డైలీ 6 అవర్స్ టు 7 అవర్స్ కంటే ఎక్కువ పడుకోకూడదండి. 6 గంటల నుండి 7 గంటల కంటే ఎక్కువ ఎవరు పడుకోకూడదు. దీన్ని మానుకోవాలి. ఎప్పటి వరకు? లక్ష్యం నెరవేరే వరకే. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు పడుకోండి. ఇంకా మీకు ఒక ఛాన్స్ ఉంది, లైఫ్ టైం పడుకోవచ్చు. ఎప్పటికీ శాశ్వతంగా పడుకోవచ్చు. ఎప్పుడు? పోయినాక. సో ఇప్పుడు పడుకుంటే ప్రాబ్లం అవుతుంది. మీరు పడుకోవడం ఎప్పటి వరకు పడుకోవాలా? 6 to 7 అవర్స్ మ్యాక్సిమం. అలాగే లేజీనెస్, బద్ధకం ఉంటుంది కదా, అదైతే మస్తుగా ఉంటుంది, చాలామందికి ఉంటుంది. దాన్ని కూడా తీసేసుకోవాలి. ఓకేనా? శాశ్వతంగా బద్ధకాన్ని తొలగించుకోవాలా. అలాగే పోస్ట్పోన్మెంట్, మనందరికీ ఇది బాగా అలవాటైపోయి ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదాలు వేయడం. వాయిదాలు వేస్తామా? ఇవాళ ఇప్పుడు చెప్పంగానే ఏమనిపిస్తుంది అంటే రేపటి నుండి మస్తు చదవాలంట. ఇంటికి పోయినాక ఏమవుతుంది? రేపటి నుంచి కాదు, ఎల్లుండి నుండి చదువుదాం.
ఇప్పుడు శ్రావణం లాస్ట్ రోజు నుంచి చదువుదాం, లేకపోతే సండే మంచి రోజు, మండే మంచి రోజు, ఇట్లా ఆలోచిస్తాం, అవునా? సో ఆ పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ అలాగే నెగిటివ్ థాట్స్ అంటే అవసరం లేని ఆలోచనలు ఆలోచించకూడదు. అలాగే మొహమాటం. ఇప్పుడు చాలామంది ఇక్కడికి రమ్మంటే కొంతమంది రాలేదు. ఏదన్నా క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే అడగడానికే మొహమాట పడతారు. టీచర్ని అడిగితే ఏమనుకుంటుందో, లేకపోతే నా క్లాస్మేట్ని అడుగుడితే ఏమనుకుంటారో అనే మొహమాటం అందరికీ ఉంటుంది కదా. దాన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీవేమనుకుంటున్నావో అది ఇమీడియట్గా చెప్పేసేయాలి. ఓకే. అలాగే మీరు కొద్ది రోజులు పక్కకు పెట్టాల్సినవి సినిమాలు చూడడం బంద్ చేయాలి. ఏంటి? సినిమాలు చూడడం కొద్ది రోజుల వరకు మానేయండి. ఆ తర్వాత మీరు ఇష్టం వచ్చినంత సినిమాలు చూడవచ్చు. మీ సినిమాలు కూడా తీస్తారు మీ గోల్ నెరవేరాక, అవునా కదా? ప్లస్ టీవీ చూడడం కూడా మానేయాలి. చిట్ చాటింగ్ అంటే బాతకనీలు కొడతారు కదా, అట్లాంటిది ఏమైనా ఉంటే మానేయాలి. బయట టైంపాస్ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు పెడతారా మీరు? అట్లాంటివి పెట్టకూడదు. అలాగే ఎంతమంది క్రికెట్ చూస్తారు? 11 మంది పిచ్చోళ్ళు ఆడుతూ ఉంటే ఈ పిచ్చోళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. సో క్రికెట్ చూడడం వల్ల వచ్చేదేం లేదు. ఒకవేళ నిజంగా క్రికెట్ చూడడం కాదు, క్రికెట్ ఆడండి, అంతేగాని చూడకండి ఎవరు. ఓకేనా? రైట్. ఇవి మానుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మంత్లో మీకు ఉంటుంది. ఈ మంత్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మంత్ వాళ్ళకి సంబంధించిన ఇయర్ ఎండింగ్ వరకు ఏవైతే బుక్స్ ఉంటాయో అవసరం ఉంటాయో అవన్నీ నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీ క్లాస్ రోజు ఈరోజు ఇక్కడికి వచ్చి ఎవరైతే వాళ్ళ గోల్ చెప్పారో ఒక్కసారి వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. ఆ తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ హెడ్ మాస్టర్ గారు ఇస్తారు, ఒక్కొక్క పెన్ను. తర్వాత మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ శ్రీలత గారు. క్లాస్ అండి. నెక్స్ట్ ఇప్పటివరకు గోల్స్ చెప్పిన వాళ్ళందరూ ఎవరి గోల్ ఎవరు వాళ్ళు చెప్పారు కదా అందరూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం నెక్స్ట్ ప్రోగ్రాంలో మీరు ఎలా ఛాంపియన్ కావాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట మాత్రమే మనకు టైం దొరుకుతుంది. ఈ గంట మాత్రం చక్కగా